గోదావరి కావేరీ నదుల అనుసంధాన ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ఎక్కడి నుండి ప్రారంభించబోతుందనే సస్పెన్స్ కు తెరపడింది. ప్రాజెక్టు యొక్క ఆఫ్ టేక్ పాయింట్ అంటే నీటిని మళ్లించే కేంద్రం తెలంగాణలోని ఇచ్చంపల్లి అని, అదే తమ తుది ఎంపికని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఎన్‌డబ్ల్యూడీఏ లేఖ ద్వారా సమాచారం అందించింది. తెలంగాణలోని గోదావరి నీళ్లను తమిళనాడులోని కావేరీ నీళ్లతో అనుసంధానించే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ఇచ్చంపల్లి సరైన ఆఫ్ టేక్ పాయింట్ అని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సమ్మక్క సాగర్ బ్యారేజీని ఆఫ్ టేక్ పాయింట్ గా గుర్తించాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఇచ్చంపల్లికి దిగువన ఉన్న బ్యారేజీ ముంపు సమస్యలు ఉండవని తెలంగాణ దీనిని ప్రతిపాదించింది. అలాగే తెలంగాణతో సంబంధం లేకుండా తమ సొంత లింక్ స్కీమ్ ద్వారా ప్రాజెక్టు ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం కోరింది. పోలవరం బణకచెర్లను ఆఫ్ టేక్ పాయింట్ గా గుర్తించాలని డిమాండ్ చేసింది. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ వినతులను పట్టించుకోకుండా ఎన్‌డబ్ల్యూడీఏ ఇచ్చంపల్లికి జై కొట్టింది. చంద్రబాబు సర్కార్ వ్యూహంతో రేవంత్ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. నిజానికి మొదట్లో ఇచ్చంపల్లి పట్ల తెలంగాణ ఆసక్తి చూపించలేదు. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. మొదటిది ముంపు భయం. ఇచ్చంపల్లి వల్ల స్థానికంగా భూములు ముగిడిపోతాయనే ఆందోళన ఉంది. రెండోది బ్యారేజీ దెబ్బతినే ప్రమాదం. వరదల సమయంలో ఇచ్చంపల్లి నుంచి ఒక్కసారిగా నీటిని విడుదల చేస్తే దిగువన ఉన్న సమ్మక్క సాగర్ బ్యారేజీ ప్రమాదంలో పడుతుందనే టెన్షన్. అయితే ట్విస్ట్ ఏంటంటే తెలంగాణ వెనుకడుగు వేయడాన్ని చూసి ఆంధ్రప్రదేశ్ రంగంలోకి దిగింది. తమ రాష్ట్రంలోని పోలవరం బణకచెర్ల ద్వారానే గోదావరి కావేరీ అనుసంధానాన్ని మొదలు పెట్టాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఒకవేళ కేంద్రం ఏపీ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే భారీ ప్రాజెక్టుపై టీజీ పట్టుకోల్పోవాల్సి వస్తుంది. దీంతో అప్రమత్తమైన రేవంత్ ప్రభుత్వం ఇచ్చంపల్లి అయినా ఓకే అంటూ కేంద్రానికి సమ్మతి తెలిపింది. కేంద్ర ప్రభుత్వం మళ్లీ ఇచ్చంపల్లికి మొగ్గు చూపడం వల్ల తెలంగాణకు పెద్ద ఊరట లభించింది. ఆఫ్ టేక్ పాయింట్ తెలంగాణలోనే ఉండటం వల్ల నీటి మళ్లింపు ప్రక్రియపై రాష్ట్రానికి నియంత్రణ ఉంటుంది. అలాగే భారీ ప్రాజెక్టును తమ వైపు తిప్పుకుందామనుకున్న ఏపీ ప్రయత్నాలకు చెక్ పడింది. ఇచ్చంపల్లిని ఖరారు చేసినప్పటికీ తెలంగాణ చెప్పిన సమ్మక్క సాగర్ ఆప్షన్ కూడా కేంద్రం పూర్తిగా తోసిపుచ్చలేదు. కాబట్టి భవిష్యత్తులో ఇంజనీరింగ్ డిజైన్ల సమయంలో మార్పులు చేసుకునే అవకాశం ఉంది.